అలా కాకుండా పడమరలో చక్కగా వాస్తు ప్రకారం ఒక ఇల్లు కట్టుకుంటారమ్మా. ఇంకొక ఇల్లు ఏం చేస్తారంటే విలేజ్ కల్చర్లో ఇలాంటి ఎక్కువ జరుగుతుంటాయి. ఇంకొక ఇల్లు వచ్చేసి ఏం చేస్తారంటే ఆగ్నేయంలో కట్టేస్తారు. ఈశాన్యం ఓపెన్ ఉంటుంది, నైరుతి ఓపెన్ ఉంటుందమ్మా. ఇలాంటి గృహాలైతే అకాల మృత్యువులను తీసుకొని వచ్చేస్తుందమ్మా. అకాల మృత్యు అంటే అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ కాకుంటే పాయిజన్ తీసుకోవడము. అలా కాకుండా వాయుంలో మెట్ల కింద బాత్రూమ్స్ కట్టుకుంటారమ్మా. ఈశాన్యంలో కార్ పార్కింగ్ పెట్టుకుంటారు. కార్ పార్కింగ్ ఎందుకంటే అమ్మ చిన్న స్థలాల్లో డిజైన్ చేసి కట్టుకుంటారు. అలాంటి ఇండ్లు కూడా యోగించవమ్మా, వాస్తు ప్రకారం యోగించవద్దు. చాలామంది ఇప్పుడు నేను చెప్తుంటాను, ఆగ్నేయంలో మనం పర్ఫెక్ట్గా వంట చేస్తున్నాం. తూర్పు ఆగ్నేయం ప్యారలల్గా తూర్పు ఈశాన్యంలో సింహద్వారం ఉండాలమ్మా. అక్కడ ఏం చేస్తారు, కార్ పార్కింగ్ వచ్చేస్తుంది, సింహద్వారం ఏమో లోపలికి వచ్చేస్తుంది. అంటే ఒక 15 అడుగుల లోపలికి ఉంటుంది, ఆగ్నేయం 15 అడుగుల ముందుకు ఉంటుందమ్మా. ఇలాంటి గృహాలకి శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కార్ పార్కింగ్ మంచి డిజైను, అలాంటి గృహం ఉన్న వాళ్ళకమ్మా నర పీడ బాగా ఉంటుంది, నర ఘోష ఉంటుంది. శత్రువులు ఎప్పుడు కాసుకొని ఉంటారమ్మా. ఎలా కాసుకుంటారంటే ధనంని బూడిద చేయడము, అంటే నమ్మించి ధనం తీసుకోవడం మళ్ళీ రాకపోవడం, ఇలాంటివి కూడా బాగా జరుగుతుంటాయి. ఎందుకు జరుగుతాయని మనం చూస్తే తూర్పు ఈశాన్యంలో సింహద్వారము ఏర్పాటు చేసుకోవాలి, లేకుంటే ఉత్తర ఈశాన్యంలో మనం ఏర్పాటు చేసుకోవాలి. అసలు దిక్కే లేకుండా 15 ఫీట్ల అడుగు లోపలికి వెళ్ళి మనం సింహద్వారం ఏర్పాటు చేసుకుంటే అది ఏ దిక్కులో ఉంది ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. అదేవిధంగా ఆ వంట చూస్తేనేమో ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయం ముందుకు వెళ్ళిపోతుంది. అంటే ఉదాహరణకు చెప్తున్నానమ్మా, తూర్పు ఆగ్నేయంపై చక్కగా అక్కడ వంట చేస్తుంటే అదే ప్యారలల్ లైన్లో సింహద్వారం రావాలి. ఇప్పుడు అష్టదిక్కులు అనేది మనకు ప్రధానమమ్మా. తూర్పు ఈశాన్యంలో మెయిన్ డోర్ ఉండొచ్చు, ఉత్తర ఈశాన్యంలో మెయిన్ డోర్ ఉండొచ్చు, దక్షిణ ఆగ్నేయంలో డోర్ ఉండొచ్చు అమ్మా. దక్షిణ ముఖ ద్వారం ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయంలో మెయిన్ డోర్ ఉండొచ్చు, పశ్చిమ ముఖానికి పశ్చిమ ముఖ ద్వారంలో ఉండాలి. ఇప్పుడు అలా కాకుండా పశ్చిమ రోడ్డు గల ఒక స్థలం ఉందనుకోండి, అక్కడ ఏం చేస్తాము, నైరుతిలో చక్కగా మనం బెడ్రూమ్ని ఏర్పాటు చేసుకుంటాం. కానీ పశ్చిమ వాయువ్యంలో ఏం చేస్తుంటే స్థలం తక్కువగా ఉందని కార్ పార్కింగ్ తీసుకొని లోపలికి పెట్టుకోవడం కోసం అక్కడ డోర్ ఏర్పాటు చేయరమ్మా. సింహద్వారం ఏం చేస్తారంటే అక్కడి నుంచి ఒక 15 అడుగుల నుంచి 16 అడుగుల లోపలికి మెయిన్ డోర్ చాలా అందంగా డబల్ డోర్ పెట్టి పెట్టేస్తుంటారు. కానీ సత్ఫలితాలు ఇవ్వవు. ఎందుకంటే సింహద్వారం అనేది యోగించాలి, అంటే యోగించడం అంటే కలిసి రావడం అమ్మ. అసలు మెయిన్ డోరే తప్పు పెట్టుకున్నప్పుడు మనకి ఎలా కలిసి వస్తుంది? మెయిన్ డోర్ని తీసేసి ఇప్పుడు మార్చుకుంటాను గురువు గారు అంటారు. మార్చుకొని చూడండి అమ్మా, మీకు సత్ఫలితాలు రావంటాను నేను. ఎందుకు అంటే ఒక్కసారి బిగించిన తర్వాత ముహూర్త బలం పోతుంది. ఒకసారి తీసేసిన ద్వారాన్ని మళ్ళీ ఉపయోగించకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకు అంటే ఆ దోషం ఉంటుంది. ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు ఎక్కడ కూడా మనం సవరించకుండా ఆ దోష నివారణని చేసుకోవడమే, దోష పరిహారం చేసుకోవడమే అష్టదిగ్బంధన కార్యక్రమం. అప్పుడు గృహదేవతని సంకల్పం చెప్పిస్తామమ్మ. ఏమని చెప్పిస్తుంటామంటే, గృహదేవత పట్ల మన వంశీకులు, అదేవిధంగా ఈ జన్మలో గత జన్మలో గృహదేవత పట్ల ఎవరైతే అపచారం చేస్తారో అమ్మ, ఇలా తాత ముత్తాతలు గృహదేవత పట్ల అపచారం చేస్తారు, అలాంటి వాళ్లకు ఈ అష్టదిక్కులు సహకరించవమ్మ. అందుకని గత జన్మలో చేసిన పాపములు, ఈ జన్మలో చేసిన గృహదేవత పట్ల చేసిన తప్పులు క్షమించమని అమ్మవారికి అడగాలమ్మా. అప్పుడు ఎందుకంటే అమ్మవారి పర్మిషన్ ఉంటేనే అష్టదిగ్బంధన కార్యం గావిస్తాం, లేకుంటే గావించము. అందుకేనమ్మా మనం ఎప్పుడూ కూడా శత్రువులతో పోరాడుతూ జీవించడం కంటే కూడా శత్రు దోష నివారణ చేసుకుంటే చాలమ్మా. చక్కగా వాళ్ళు మిత్రులు కూడా అయిపోతారు, కుటుంబం బాగుంటుంది కదా. అందుకని ప్రతి దోషాన్ని మనం దోషం ఉందని చెప్పేసి ఏదో పలగొట్టి మనం బిల్డింగ్ని ఆగం చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది ఇది సరి చేసుకోమంటే సరి చేసేసుకుంటున్నారు. ఒకసారి గృహ నిర్మాణం జరిగిన తర్వాత మిషన్ పెట్టి పలగొట్టి చేయడం, ఆ ఇల్లు ఎంత బాధపడుతుందంటే అంత బాధపడుతుంది.